ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు. అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ, ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది. బాలపూజ చేసేటప్పుడు 108 నామాలు చెప్పకూడదు, 116 నామాలు చెప్పకూడదు, 28 నామాలు మాత్రమే చెప్పాలి. ఒక్క కుమారి పూజకే 28 నామాలు. ఈ 28 నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని, పిల్ల యొక్క సంతోషాన్ని, పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు. మీరు రేపు కుమారి పూజ చేసేటప్పుడు ఆ 28 నామాలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలు ఇచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు. పూజ పరమసాత్వికమైనటువంటి పూజ. 4 వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారి పూజ. కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి. కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోక్తము, దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ. అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది. అమ్మవారి ముందు కలశస్థాపన చెయ్యగానే కుమారీ పూజతో ప్రారంభం చేస్తే, బాలపూజతో ప్రారంభం చేస్తే పరమ ప్రసన్నురాలవుతుంది అమ్మవారు. ఎంత సంతోషాన్ని పొందుతుందో. ఆవిడే బాలగా ఉంటుంది. నా మాట మీరు నమ్మండి, నేను మీతో ఒక యథార్థం చెప్తాను. అమ్మవారు పరమప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది, బాలరూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పడం కాదు, శంకరాచార్యుల వారు చెప్పారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది. ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో. చేయి పట్టుకు లాగి, నాకు ఆ పండు పెట్టవా, నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా, నాకు కొంచెం గాజులు ఇస్తావా అని అడుగుతుంది. బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు. మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన, చక్రవర్తి గారని. వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు అధికార పదవిలో ఉన్నప్పుడు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పడుతోంది, బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చెలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జెల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు. ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే. ఆయన అదృష్టం. శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు. కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది. అంతవరకు ఎందుకండి, నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నా. మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా? ఒకనకొకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది. ఆ తల్లిదండ్రులు తెల్లబోయి, ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా, ఏదో ఇంతమంది కని కదా పూజ ఉంటుంది, ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి, ఏమండి పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి, ఈ బాలపూజ చేయించండి అన్నారు. గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని, వెంటనే తీసుకురండి అన్నాను. మనం ఏదో 8ో 6 ఇస్తాం దానికి అవకాశం యజమానులకు. ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది. ఎలా జరిగిందో తెలియదు. ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు, బాల తక్కువైంది. వచ్చిన వాళ్ళు 80, ఒక బాల తక్కువ, కానీ 90 ఏర్పాటు చేశారు. 90 యజమానులకి దేవస్థానం మాటిచ్చింది, బాల తక్కువైంది. ఎలా? ఈ పిల్ల వచ్చింది పూజకి,
వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది. బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది. అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది. అందుకే రేపు సాయంకాలం నుంచి ఖచ్చితంగా 5:30 అయ్యేటప్పటికీ వేదిక మీద ప్రారంభమైపోతుంది. ప్రదోష వేళలో ఒకరోజు బాలపూజ జరిగితే మరునాడు సువాసిని పూజ జరిగితే ఆ మరునాడు బాలపూజ. అలా రోజు విడిచి రోజు సువాసిని పూజ, బాలపూజ, సువాసిని పూజ, బాలపూజ నడుస్తాయి. ఈ పూజలు చూడడమే చాలు జీవితంలో, అంతకన్నా భాగ్య విశేషం ఉండదు. కాబట్టి చక్కగా మనందరం కూడా పూజలలో పాలు పంచుకుని భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుదాం. శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉపచారం భగవతి యొక్క పరమ ప్రీతికి కారణమైనటువంటి ఆ ఉపచారం వాహన సేవ. వాహనాలు శారదా నవరాత్రుల్లో తిరిగి తీరాలి. అందుకే మీరు గమనించి ఉంటారు, ఈ శారదా నవరాత్రుల్లోనే వెంకటాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి ఆకర్షణ, ప్రధానమైనది భక్తులందరూ చూడాలని వెళ్ళేది ఏమిటి? వాహన సేవలే. ఆ వాహనాల మీద వెంకటరమణుడు తిరుగుతుంటే చూసి మురిసిపోతారు. పెదశేష వాహనం, చినశేష వాహనం వీటితో ప్రారంభం. పెదశేష వాహనం అంటే 7 పడగలతో ఉంటుంది, చినశేష వాహనం అంటే 5 పడగలతో ఉంటుంది. పెదశేష వాహనం అంటే ఆదిశేషుడు, చినశేష వాహనం అంటే వాసుకి. కాబట్టి ఇటువంటి వాహనం మీద ఈశ్వరుడు తిరుగుతాడు. వాహనం మీద వెడితే ఎందుకంత గొప్ప ఆలోచించండి. వాహన సేవ ఎందుకంత గొప్పదిగా ఇచ్చారు? వాహనం ఎక్కాను అంటే దానికి అర్థం ఏమిటి? ఎక్కడికో వస్తున్నాను అనేనా దాని అర్థం? వాహనం ఎక్కలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడున్నానో అక్కడున్నాను. వాహనం ఎక్కాను అంటే ఏదో ఒక చోటికి వెడుతున్నాను అని గుర్తు. అందుకే వాహనారూఢుడైన పరమాత్మకున్న గొప్పతనం ఏమిటంటే ఆయనతో కలిసి ఎవరు తిరుగుతున్నారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వస్తున్నాడు అని గుర్తు. అందుకు వాహనం వెడుతుంటే నమస్కారం చేయడం, వాహనం వెడుతుంటే వెనక నడవడం అందుకు చేస్తారు. వాహనం వెడుతున్నప్పుడు ముందు కాని వెనక కాని నడిచారనుకోండి, మీరు పరివారం అయ్యారని గుర్తు. ఆయన వాహనం మీద వెడుతున్నాడు అనుకోండి, అందరూ అనుగమించలేరు. ఆయన వెడుతున్నప్పుడు అనుగమించగలిగినటువంటి వాళ్ళు ఆయన ఆంతరంగిక పరివారం మాత్రమే ఆయనతో రాగలరు. మిగిలిన వాళ్ళు ఎలా వస్తారు? తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధవ్రాతముం దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్ అంటారు. మనం వాహనం ఎక్కామనుకోండి, ఆ వాహనమునకు జీవం ఉంటుంది అని చెప్పడం కష్టం అన్ని వేళలా. పూర్వం అంటే గుర్రాల మీద, ఎద్దుబళ్ల మీద వెళ్ళేవారు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాహనాలు అటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి వాహనాలు మనం వాడటలేదు. నిర్జీవమైనటువంటి లోహములతో తయారైనటువంటి వాహనాలు మనం వాడుతున్నాం. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాహనానికి అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చింది అంటే వాహనము భగవంతుని యొక్క పరమ ఆంతరంగిక పరివారంలోకి వెడుతుంది. ఈశ్వరుడు ఒక్కడూ ఉండనివ్వండి, ఈశ్వరుడు బయలుదేరనివ్వండి, ఈశ్వర వాహనం ఈశ్వరుడి పక్కనే ఉంటుంది. అవిభాజ్యము, విడిచిపెట్టి వెళ్ళదు, ఆయనతోటే ఉంటుంది. నాకు ఒక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఎవరైనా నా స్నేహితుడు వచ్చి కోటేశ్వరారు ఒక్కసారి ఇవాళ మీ మోటార్ సైకిల్ ఇస్తారా అంటే నేను ఇవ్వచ్చు. కానీ భగవంతుని యొక్క వాహనాలు అలా ఇతరుల్ని మొయ్యవు, భగవంతుడినే మోస్తాయి, ఆయనతోనే ఉంటాయి. అవి ఆంతరంగిక పరివారం. ఆయన పరివారం పక్కన నిలబడిన ఆయన వాహనం మీద వెడుతుండగా వాహనాన్ని కూడా మనం పట్టుకున్నాం అనుకోండి, ఆయన పరమప్రీతి చెందుతాడు. అంటే మీ దగ్గరికి వస్తున్నాడని గుర్తది. అందుకే వాహనం వెడుతుంటే ఇంటి దగ్గర కూర్చుంటానండి అన్నాడు అనుకోండి, ఇంక ఎవరు అభ్యున్నతి కల్పించగలరు? వాహనం వెడుతోంది అంటే వాహనం ముందు వాహనం వెనక నడవాలి. అందున కొన్ని మైళ్ళ దూరం తిరిగిందనుకోండి, ఏమో నడవలేకపోయామండి అంటే అర్థం ఉంది. కొద్ది దూరం వాహనం తిరిగినా మేము తిరగలేమండి అంటే, అందున దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఆయనతో కలిసి ప్రదక్షిణంగా వెళ్ళడం అంటే సంభవమైన విషయమా? మీరు గమనించండి,
భగవంతుని యొక్క ఏ వాహనమైనా కూడా భగవంతునితో అంత చొరవతో ఉంటుంది. ఏదో దూరంగా ఉండి భయపడుతూ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని మాట్లాడుతుందని మీరు అనుకోకూడదు. పరమ చొరవతో ఉంటుంది. వాహనానికి ఎంత చొరవ ఉంటుందో త్యాగరాజస్వామి వారు ఓ కీర్తనలో చూపించారు. నాకు ఆ కీర్తనలు సరిగా జ్ఞాపకం ఉండవు, కానీ అందులో ఓ కీర్తనలో ఆయన నగుమోము కనలేని నాదుజాలి తెలిసి, నగుమోము అంటే నవ్వుతున్నటువంటి నీ ముఖాన్ని చూడాలని ఓ రఘువీరా నాకెప్పటి నుంచో కోరిక. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించాలి, నాకు కనపడాలి. ఎక్కడున్నాడు రామచంద్ర ప్రభువు? విష్ణు స్వరూపుడై వైకుంఠంలో ఉంటాడు. నువ్వు వచ్చి నన్ను అనుగ్రహించి నా ఎదురుగుండా కనపడాలి. నువ్వు రావడం అంటే దేని మీద వస్తావు? వాహనం ఎక్కొస్తావు. ఇప్పుడు నువ్వు శ్రీవైకుంఠంలో ఉంటే ఏ వాహనం మీద రావాలి? గరుత్మంతుడి మీద రావాలి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు త్యాగరాజస్వామి. అది అనుభవించడం అంటే లోపల అసలు తత్వం తెలిసి అనుభవించిన వాడు తప్ప అటువంటి కీర్తనలు చేసే అధికారాన్ని పొందలేడు. వాళ్ళందరూ సద్గురువులు అయ్యారంటే మహానుభావులు భగవంతుని యొక్క తత్వానికి అంత దగ్గరగా నిలబడగలిగారు. ఆయన ఒక మాట అన్నారు, ఖగరాజు నీ ఆనతి విని వేవేగను చనలేదో. ఖగరాజు అంటే గరుత్మంతుడు. నువ్వు గరుత్మంతుణ్ణి ఇలా పిలిస్తే పరిగెత్తుకొస్తాడు. పరిగెత్తుకొచ్చి పద అక్కడికి అంటే ఆయనకి వైకుంఠం నుంచి భూమండలానికి రావడానికి అబ్బా ఇప్పుడు అంత దూరం ప్రయాణం అండి అనడు. ఆయన ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి వహించి తీసుకెళ్ళడం అంటే అంత సంతోషం ఆయనకి. ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటారు భారతంలో. ఆ రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదం వస్తుంటుంది. అటువంటి గరుత్మంతుని మూపు మీద కూర్చుని వస్తాడు. అటువంటి వాడివి నువ్వు వెంటనే వచ్చి నాకు కనపడగలవు కదా, మరి ఎందుకు రావట్లేదు? ఒకవేళ గగనానికి ఇలకును బహుదూరం బనినాడో, తప్పు చెప్పట్లే కదమ్మా, నేను కీర్తన కరెక్టేనా? గగనానికి ఆ వైకుంఠానికి ఇలకు భూమికి బహుదూరం బనినాడో. అబ్బా చాలా దూరం కదండి, ఎక్కడ భూమి ఎక్కడ వైకుంఠం, ఇప్పుడే ఆయన ఏదో త్యాగరాజస్వామి వారి కీర్తన పాడారు కనపడమని ఎక్కడ పెడతామండి అని అన్నాడా? అలా అనడే. నీ దగ్గరికి వచ్చి అలా చెప్పేవాళ్ళు కారే నీ పరివారం. మరి నువ్వెందుకు రావట్లేదు? జగమేలే పరమాత్మ ఎవ్వరితో మొరలిడుదు. ఎవడైనా నా మాట వినకపోతే నీకు చెప్పుకుంటా, నువ్వే వినకపోతే నేను ఎవరికి చెప్పుకోను? కాబట్టి రావయ్యా. ఎంత ఆర్తి, ఎంత ప్రేమ, ఎంత స్వాతంత్ర్యం!